తట్ట కింద ఎత్తివేసిపోయి ఆ తట్టను మనం భుజాల మీద ఎత్తుకొని ఆ పట్టభద్రుల ఆశలు హక్కులు కాపాడడం కోసం మనం తిరుగుతూ ఉంటే మా తట్ట అని మల్లూరుకు వచ్చారు, ఆ తట్ట మాదని మల్లూరుకు వచ్చారు. సిగ్గుండాలేమన్నా? ఏందా నువ్వు చేసింది? 46 జీవో తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగుల కడుపు కొట్టినోడు కేసీఆర్ కాదా? కాదా? 317 జీవో తీసుకొచ్చి భార్య ఆదిలాబాద్ కాడ, భార్య అలంపూర్ కాడ, భర్త ఇంకో చోట, పుట్టినోడు నడిమింట్ల అమ్మమ్మ ఇంటి కాడ. ఇది 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులను చిన్నాభిన్నం చేసినోడు కేసీఆర్ కాదా? ఇవాళ నోటిఫికేషన్లు ఏమంటే గ్రూప్ 1 పేపర్ లీకు, 10వ తరగతి పరీక్షల పేపర్ లీకు, ఇంటర్ పరీక్షలు లీకు, ఎంసెట్ పరీక్షలు లీకు. ఏ ఒక్క పరీక్షనన్నా సజావుగా నిర్వహించిండా కేసీఆర్? ఏది నిర్వహించలేదు. ఇలా 30,000 ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్ళని 30,000 మంది నిరుద్యోగులను తీసుకుపోయి సర్కార్ నౌకరు కుర్చీలను కూర్చుండబెట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఆయన ఏమంటాడు, అవి గప్పట్లో కేసీఆర్ వేసిన ఉద్యోగాలు అవి మీ ఎట్లా అంటే ఉంటారు. సరే నాయన, గతంలో కేసీఆర్ వేసిండు, మేము ఇచ్చినాం అనుకుందాం. గతంలో చేసిన కేసీఆర్ అప్పులు కూడా మరి ఎవరు కట్టాలి? ఆయనే కదా, ఆయన ఖాతాలో జమ చేయాలి కదా. అప్పులు అంటే వీళ్ళ కట, ఏమన్నా మంచి ఉంటే ఆయన కట. ఇగో ఇది కేసీఆర్ లెక్క. మొత్తం ఇదే 2008 డిఎస్సి బాధితులను తయారు చేసిన వాళ్ళు కేసీఆర్ కుటుంబమే. వాళ్ళకి న్యాయం చేస్తానని మోసం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి 98 డిఎస్సి బాధితులను కూడా మోసం చేసినటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఇలా కేసీఆర్ కుటుంబం ప్రతినిధిగా నేను వస్తా అని చెప్పి ఒక ఆయన తీసుకొని ఇక ఆయన వస్తున్నాడు వీడికి. నవ్వుడేందుకు తెలియదా మీకు అందరికీ? సోదరులారా, మనల్ని ముంచి మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మన జీవితాలు నాశనం చేసినటువంటి కేసీఆర్ ప్రతినిధి ఓవైపు వస్తా ఉంటే, మన రిజర్వేషన్లు కట్ చేసి మన రాజ్యాంగాన్ని రద్దు చేసి మొత్తం ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలోనే ఎన్నికల విధానాన్ని లేకుండా చూస్తున్నటువంటి మోడీ ప్రతినిధి ఇంకోరు వస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటిది ఇండియా కూటమి అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ ప్రజల హక్కులను కోడి తన పిల్లల్ని కాపాడబోతా ఉన్నాడు. అందుకోసం వస్తా ఉన్నాడు సోదరులారా.